హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో చక్కగా మైసూర్ బోండా వేయగానే ఇలా పొంగి బాగా వచ్చేటట్టు పిండి ఎలా కలుపుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, స్ట్రీట్ స్టైల్ మైసూర్ బోండా ఎలా చేసుకోవాలనేది వివరంగా చెప్తాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ముందుగా పావు కేజీ పిండి తీసుకొని దానిలోకి ఒక స్పూను పంచదార, ఒక కప్పు పెరుగు, ఒక చిన్న గ్లాస్ పాలు, అర గ్లాస్ పాలు అయితే సరిపోతాయి. తర్వాత మంచి నూనె ఒక స్పూను వేసుకోవాలి. వంట నూనె ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పిండి కలుపుకునే దానిలోనే ఉంటుంది. బాగా ఇలా కలుపుకొని కొట్టి బాగా కలపాలి. ఫ్లఫీగా అయితే వస్తుంది. అలా అయితే మనకి లోపల బూలగా పైన క్రిస్పీగా వస్తుంది. ఇలా కొట్టి కలపాలి బాగా. ఇలా కలపడం వల్ల మనకి బోండా అనేది చాలా బాగా పొంగుతుంది. కొద్దిగా వంట సోడా వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీ ఇష్టము. టేస్ట్ కోసం నేనైతే వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుందాం ఒక పావు గంట. ఇన్స్టెంట్గా అయినా వేసుకోవచ్చు. ఈలోపు చట్నీ అయితే నేను దీనిలోకి పల్లీల చట్నీ రెడీ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వేరుశనగ పప్పులు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా దోరగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా మిక్సీలో వేసేసుకుందాం. ఇవి మిక్సీలో వేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం చిటికెడు చింతపండు, ఒక రేకు చింతపండు, కళ్ళుప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం బోండాలు అయితే వేసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని చక్కగా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఒక పావు గంట. ఇప్పుడు వెయ్యగానే చూసారా ఎలా పొంగుతున్నాయో మైసూర్ బోండా. చిన్నగా వేసినా కానీ ఇంత పెద్దగా పొంగి బాగా వస్తాయి. నేను కలుపుకున్న స్టైల్లోనే ఉంటుంది ఇది. నేను చెప్పినట్టు చక్క పంచదార, నూనె, పాలు, పెరుగు, సోడా వేసుకుని ఇలా కలిపేసుకుంటే, ఆ పంచదార ఎందుకు వేసామంటే బాగా మంచి కలరు రెడ్ కలర్లోకి వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా వస్తుంది, బాగుంటుంది కలరు. అందుకని పంచదార టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా వేసుకుంటే. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే బోండా మనకి చక్కగా రెడీ అవుతుంది ఇలా చేసుకుంటే. ఇది స్ట్రీట్ స్టైల్ మైసూర్ బోండా అయితే బాగా చక్కగా బాగుంది కదా, రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చిన్న ఎంకరేజ్మెంట్ కోసం లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. చూసారు కదా బోండాలు మంచి టేస్ట్గా విత్ చట్నీతో చక్కగా రెడీ అయిపోయినాయి. చట్నీ వేసేసుకొని ఒకసారి సర్వ్ చేసేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా ఫ్లఫీ మైసూర్ బోండా రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.